తెలంగాణ డిఎస్సి ఫైనల్ కీపై అభ్యర్థుల ఆందోళనలు. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి తప్పులు సవరించి మార్కులు కలపాలంటూ ధర్నాలు. అయితే డిఎస్సి ఫైనల్ కీపై ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? తప్పుల సవరణలపై విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారు? డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలు ఆగేదెప్పుడు? డిఎస్సి ఫలితాలు వచ్చేదెప్పుడు? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ డిఎస్సి ఫైనల్కి తప్పుల విషయంపై ప్రభుత్వం స్పందిస్తుందా? 1. స్పందిస్తుంది. 2. స్పందించదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలంగాణ డిఎస్సి ఫైనల్కి విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ కీపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకొని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ కార్యాలయానికి తరలివచ్చి విద్యాశాఖ అధికారులను కలిసి పలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫైనల్కి తప్పులు సవరించి మార్కులు కలపాలని కోరారు. అయితే విద్యాశాఖ ప్రిలిమినరీ ఫైనల్ కీల మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చింది. మరో 59 ప్రశ్నలకు అరమార్కు చొప్పున కలిపింది. ఫైనల్ కీని వెల్లడించిన తర్వాత 2 రోజులు సెలవులు కావడంతో జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది కీలో మార్చాలని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్యపుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించిన ఫైనల్ కీలో వాటిని తప్పుగా చూపారని పాఠశాల విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. టెట్ పరీక్షలో తెలుగు విభాగంలో ఏకాదేశం అనగా అని ఒక ప్రశ్న ఇచ్చారు. దానికి ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు. గత జూన్ 12న వెలువడిన ఫలితాల్లో దానికి మార్కు ఇచ్చారు. డిఎస్సిలో మాత్రం ప్రశ్నను తిప్పి అడిగారు. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆదేశం సరైన జవాబు అని విద్యాశాఖ చూపింది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ఏకాదేశం అని గుర్తించామని మార్కులు కలపాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇలా పలు ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్ కీపై అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డిఎస్సి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 100 మందికి పైగా అభ్యర్థులు ఫైనల్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్లీ రివైజ్డ్ కీని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత డిఎస్సిలో వచ్చిన మార్కులు, టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను విడుదల చేస్తారు. అనంతరం 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేస్తారు. అయితే ఫైనల్ కీలోనూ తప్పులు దొర్లితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.